నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఓ వ్యక్తి తాను చేయని నేరానికి 8 ఏళ్లు కటకటాల పాలయ్యాడు. న్యాయస్థానాలు తలంటుతున్నా పట్టించుకోని పోలీసులు అసలు దోషులను వదిలి నిర్దోషి జీవితంతో ఆటలాడుకున్నారు. 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదన్న న్యాయ సూత్రాన్ని ఖాతరు చేయలేదు. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. రాజకీయ ఒత్తిళ్లు, సుదీర్ఘ విచారణ తతంగంతో ఇన్నాళ్లు జైల్లో మగ్గిన నిర్దోషికి ఎట్టకేలకు విముక్తి కలిగించి కొత్త జీవితం ప్రసాదించింది. హత్య, అత్యాచార అభియోగాలతో శిక్ష అనుభవించిన సత్యం బాబుపై ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. అసలు దోషులు ఎవరన్న అంశం మళ్లీ తెరపైకొచ్చింది. 3 ఏళ్ల పాటు పోలీసులు చేసిన దర్యాప్తు వృధాయేనా? ఓ నేరంలో కనీస ఆధారాలు కూడా సేకరించలేనంత దారుణ స్థితిలో మన పోలీసు యంత్రాంగం ఉందా? రాజకీయ ఒత్తిళ్లే నేరాంగీకారం దిశగా పురిగొల్పాయా? ఇవన్నీ ఇప్పుడు మళ్లీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గదే అయినా అసలు హంతకులు ఎవరు? ఆయేషాను వారు ఎందుకు చంపారనే అంశం మిస్టరీగా మారి కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. డిసెంబర్ 26 హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్య. తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడ శివారులో తాను చదువుతున్న కళాశాలకు చేరువలోని దుర్గా లేడీస్ హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చి 2007 డిసెంబర్ 26వ తేదీ రాత్రి తిరిగి హాస్టల్కు వెళ్లి ఘోరమైన స్థితిలో విగతజీవిగా మారింది. రక్తపు మరకలు, చిత్రమైన రాతలతో శాడిస్టులు చేసిన దురాగతానికి ఆమె బలైంది. ఆమె హత్యకు గురైన పరిసరాల్లోని పరిస్థితులను చూసిన వారంతా కలవరపాటుకు గురయ్యారు. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో నిందితులను పట్టుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ప్రజా సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలతో హోరెత్తించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి చివరకు సత్యం బాబును దోషిగా తేల్చారు. కటకటాల వెనక్కు నెట్టారు. 8 ఏళ్లు గడిచిన తర్వాత తీరా అతను దోషి కాడంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వాస్తవానికి ఆ రోజేమైందన్న అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. సుదీర్ఘకాలం జైల్లో ఉన్న సత్యం బాబును హైకోర్టు 8 ఏళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 1300 మందిని పోలీసులు విచారించారు. 49 మంది సాక్షుల నుంచి కూడా వివరాలు నమోదు చేశారు. తొలుత హాస్టల్లో వంట చేసే మనిషిని అనుమానించి విచారించారు. ఆ తర్వాత లడ్డూ అనే మరో వ్యక్తిని, అతని స్నేహితుడు కరీంనగర్కు చెందిన వ్యక్తిని ప్రశ్నించారు. ఆయేషా మీరా మేనమామను, మరో సమీప బంధువును కేసులో చేర్చిన 3 ఏళ్ల విచారణ అనంతరం చివరకు సత్యం బాబును నిందితుడిగా నిర్ధారించారు. అతనే నిందితుడంటూ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 2 ఏళ్ల విచారణ తర్వాత విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబును దోషిగా తేలుస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హత్య చేసిన నేరంలో 14 సంవత్సరాల జైలు శిక్ష, అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన కేసులో మరో 10 ఏళ్లను శిక్షగా తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు సత్యం బాబు కుటుంబంతో పాటు అటు ఆయేషా తల్లిదండ్రులను, ఆమె స్నేహితులను కూడా నిరాశలోకి నెట్టింది. హత్యకు గురైన సమయంలో ఆయేషా తలభాగంలో తీవ్రంగా రక్తస్రావమై కాళ్లు చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. అప్పటి రాష్ట్ర మంత్రి దివంగత కోనేరు రంగారావు మనవడు సతీష్ బాబుపై నేరుగా ఆయేషా కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. అయినా వీటిని పోలీసులు పట్టించుకోలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు విమర్శలు వచ్చాయి.
సతీష్ బాబును అదుపులోకి తీసుకున్నా సరైన ఆధారాలేవంటూ వదిలేశారు. దుర్గా హాస్టల్ నిర్వాహకురాలితో సతీష్ బాబుకు సంబంధాలున్నాయని, తరచూ హాస్టల్కు వచ్చి వెళుతుండేవారని కొందరు సాక్షులు పోలీసులకు వెల్లడించారు. అయితే పోలీసులు వారిని పరిగణలోకి తీసుకోకుండా సత్యంబాబును తెరపైకి తెచ్చారు. చోరీలకు అలవాటు పడిన సత్యంబాబు హత్య జరిగిన రోజు హాస్టల్కు మద్యం సేవించి వచ్చి సెల్ ఫోన్లను చోరీ చేసే క్రమంలో అడ్డు వచ్చిన ఆయేషాపై అత్యాచారం చేసి హత్య చేశాడని అభియోగపత్రంలో నమోదు చేశారు. అంతేకాదు, గతంలో లారీ క్లీనర్గా పనిచేసిన సమయంలో చోరీ కేసులతో పాటు ఇతర నేరాల్లోనూ నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు. దుర్గా హాస్టల్ గోడ దూకి వచ్చిన సత్యంబాబు రోకలి బండతో ఆయేషా తలపై మోదీ హత్య చేశాడని, అత్యాచారం చేశాడని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. వీటి ఆధారంగా దిగువ కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష వేసింది. ఈ నేపథ్యంలో 8 ఏళ్లుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే సత్యంబాబు శిక్ష అనుభవించాడు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజా తీర్పుతో జైలు జీవితం నుంచి విముక్తి లభించినట్టయింది. ఒక దౌర్భాగ్యుడు అతను సత్యంబాబు. తల్లిదండ్రి లేరు, తల్లి ఉంది నిస్సహాయరాలు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా అతన్ని తీసుకొని ఒక బలిపశువుగా చేశారని భావిస్తూ మేము వాదించాము. ఒకటి, సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. 9 నెలల తర్వాత అతను అరెస్ట్ చేసి 9 నెలల తర్వాత కనుక్కున్నారు ఇతను నేరస్తుడని. క్రిమినల్ కేసుల్లో మామూలుగా ఎటుంటుందంటే ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్. సో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా సాక్ష్యాలు ఉండాలని చెప్పని చట్టం చెప్తుంది. ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ అనుమానాల బేసిస్తో ప్రాసిక్యూషన్ కేసు నిజం కాదు అని చెప్పని కోర్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఉంటుంది. ప్రజలకి, సామాన్య ప్రజకి ప్రభుత్వం, ఆ రాష్ట్రం కానీ స్టేట్ అనేది ఒకవేళ ఏదన్నా అన్యాయం చేసినా న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ మీకు అండుంటుంది, మీకు ఎప్పుడు న్యాయం చేస్తుందని ఒక సందేశాత్మక జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. సామాన్య ప్రజ కూడా కోర్టులో నమ్మే పరిస్థితుల్లో మళ్ళీ జడ్జిమెంట్ తీసుకొని వచ్చిందని చెప్పాలి నేను. ఆయేషా మీరా హత్య కేసును అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. విషయం తెలియగానే తానే వెళ్లి ఆధారాల సేకరణలో సహకరించారు. 12 గంటల్లోనే దోషుల పేర్లు వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఏ ఒత్తిళ్లు పనిచేశాయో ఏమో గాని ఆయన ఆ పని చేయలేకపోయారు. ఆయన సిపిగా ఉన్నంతకాలం కేసు దర్యాప్తు దూకుడుగానే సాగింది. ఆనంద్ బదిలీతో వేగం మందగించింది. ఆయేషా తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె హంతకులను పట్టుకోవాలన్న వారి వేదన అరణ్యరోదనగానే మిగిలింది. అసలు దోషుల్ని కాపాడాలనే యోచనతో పోలీసులే సత్యంబాబును ఇరికించారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. హత్య జరిగిన రోజు పోలీసులు సత్యంబాబు హాస్టల్ వెనక నుంచి గోడ దూకి లోనికొచ్చాడని చెప్పినా పోలీసు జాగిలం మాత్రం అటువైపే వెళ్లకుండా ప్రధాన మార్గం వైపు పరుగులు తీయటం దర్యాప్తు తీరుకు అద్దం పట్టింది. కేసుపై తీర్పు ప్రకటించే సందర్భంగా హైకోర్టు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయేషా తల్లి అనుమానం వ్యక్తం చేసిన సతీష్ బాబుకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. దిగువ కోర్టు అనుమతించినప్పటికీ దర్యాప్తు అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేసింది. సాక్షుల వాంగ్మూలాల నమోదులో విచారణాధికారులు జాగ్రత్త వహించకపోవడంతో ఈ కేసులో సేకరించిన సాక్ష్యాలకు ఒకదానికొకటి పొంతన లేకపోవటాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. గతంలో ఆయేషాతో సత్యంబాబుకు పరిచయం ఉందని ఓ వాంగ్మూలం, లైంగిక వాంఛ తీర్చుకోవడానికి వచ్చి హత్య చేసి ఉంటాడని మరొకరిది. ఇలా వేర్వేరు వాంగ్మూలాలు నమోదవటాన్ని కూడా న్యాయస్థానం ప్రధానంగా ప్రస్తావించింది. ఓ రకంగా బలమైన సాక్ష్యాధారాలేవి నేరాన్ని నిరూపించేందుకు లేకపోవడంపై పోలీసులపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు న్యాయమూర్తులు. హత్య చేసిన తర్వాత అక్కడే కూర్చొని నిందితుడు లేఖ రాసినట్టుగా చెబుతున్న అంశం కూడా నమ్మశక్యంగా లేదని కోర్టు ప్రస్తావించింది. 8 అడుగుల ఎత్తైన గోడను ఓ చేత్తో రోకలిబండ పట్టుకొని ఎక్కడం సాధ్యమేనా అంటూ న్యాయస్థానం ప్రశ్నించడంతో అసలు దర్యాప్తు జరిగిన వైనంపై అంతా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యంబాబు తప్పేమీ లేకపోయినా అతన్ని అన్యాయంగా నిర్బంధించారని ధర్మాసనం తేల్చింది. సత్యంబాబు, అతని కుటుంబానికి జరిగిన నష్టానికి, వారు అనుభవించిన శారీరక, మానసిక వ్యధకు ఆర్థికపరమైన పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసే పరిధి తమకు లేనందున
అటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని ప్రకటించింది. ప్రస్తుత కేసులో బాధ్యులెవరో గుర్తించి వారిపై చట్ట ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని అపెక్స్ కమిటీకి నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు ఆయేషా మీరా కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన వారు ఇప్పటికీ విధుల్లోనే ఉంటే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కోరారు. ఇప్పటికైనా అసలు దోషులను పట్టుకొని తగు చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తుకున్నాం, ఎవరైతే ఈ కేసులో దోషులను శిక్షించాలన్న మేమే మొత్తుకున్నాం. ఆ అమ్మాయి స్వయంగా ఆయేషా మీరా తల్లి మొత్తుకుంది, ఇతను కాదు పాపం, అతను వదిలిపెట్టండి, అతను కాదు అని చెప్పినని అన్నా కూడా మొండిగా ఆ ప్రభుత్వంలో, ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మొండిగా ఆ అబ్బాయిని దోషుల్ని రక్షించడం కోసం ఒక నిర్దోషిని, అందులో ఒక దళితుడిని ఎంత హింస పెట్టారో, ఎంత బాధ పెట్టారో మీకు అందరికీ తెలుసు. మహిళా కమిషన్కు అది కూడా స్వీకరిస్తాం. వాళ్ళ పిటిషన్ స్వీకరించి ఆ పిటిషన్ ద్వారాను మళ్ళీ మాకున్న సమాచారం ద్వారాను ఖచ్చితంగా నిజమైన దోషులను పట్టుకోవడానికి ఖచ్చితంగా మేము కూడా ఆదేశాలు జారీ చేస్తాం. ఇంతకు ఆయేషా మీరా హత్య కేసులో అసలు దోషులు ఎవరు? ఇన్నాళ్లు చట్టం కళ్లు కప్పి తప్పించుకున్నదెవరన్న అంశం అందరినీ తొలుస్తోంది. అసలు పోలీసులు ఆధారాలు సేకరించలేదా? సేకరిస్తే కావాలని మరుగున పడేశారా? ఒత్తిళ్లకు తలొగ్గారా? అసలిదంతా సినిమా తరహాలో ఆడిన నాటకమా అన్నది తేలాల్సి ఉంది. నిందితులు బయట ఉంటే ఓ నిర్దోషిని ఇన్నేళ్లు జైల్లో ఉంచడానికి కారణం పోలీసు విచారణలో వైఫల్యమేనన్నది తేలుతోంది. ఈ కేసులో అసలు దోషిని వదిలేసి ఓ నిర్దోషికి ఇన్నాళ్లు చెర విధించారా? ఇష్టారీతిన వ్యవహరించి కింది కోర్టును తప్పుదారి పట్టించారా అన్నది మరో ప్రశ్న. ఉత్తి పుణ్యానికి ఓ వ్యక్తి తన జీవితంలో అమూల్యమైన 8 ఏళ్ల కాలాన్ని జైలు గోడల మధ్య గడిపిన నేపథ్యంలో అసలు దోషులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే సత్యం వేదన తీరుతుంది.